ఎట్లా బాగుపడాలి మరి కాలనీ ఎట్లా బాగుపడాలి ఏరియా అదే చెప్తుండ అన్న సరే మాట్లాడుతుంది ఏమో దాదాపు పరిస్థితి రోజు రోజుకి అంటే కబ్జాలు ఎక్కువైపోయి ఇంకెక్కువైతే తక్కువైతే లేదు సమస్య పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు సరిగా పట్టించుకోవట్లేదు మన పరిస్థితి అయిపోతుంది ఎలక్షన్ల టైంకి వచ్చి మాత్రం మన భారీ భారీ మాటలు మాట్లాడుకోవచ్చు అంతే తీసుకోండి అలా తీసుకోండి ఆయన ఏం తీసుకోవాలి మాట్లాడుతున్నాను ఈరోజు కొద్దిపాటి వర్షానికి ఈస్ట్ ఆనంద్ బాగ్ మళ్ళా ఒక మడుగు మొత్తం మంచినీళ్ళతో నిండిపోయింది. ఎన్నో షిరిడి నగర్ కాలనీ గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే గారు కానీ గతంలో ఎన్నోసార్లు ఈ ప్లేస్కి రావడము వర్షం పడ్డప్పులా వచ్చి ఇక్కడ ఈ కాలనీని నేను డెవలప్ చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడ వర్షం పడితే ఒక్క చుక్క నీళ్ళు ఆగినా కానీ నేను చచ్చిపోయినంత ఒట్టు అని చెప్పి అమ్మ మీద ఒట్టులేసిన నాయకులను కూడా చూసినాం మనం. మల్కాయిరి ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోర్రి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి రాజకీయంగా వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు దినం స్థానికుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాకపోవడమే మల్కాగిరి దుస్థితి, ఈ పరిస్థితి అన్న సంగతి మర్చిపోకూరి. అర్థమైంది కదా. ఈరోజు ఎవరు వస్తారు? రేపు పొద్దుగా లేసే స్కూళ్ళకు పోయడానికి, ఉద్యోగాలు పోనీకి, రేపు పాల ప్యాకెట్కి, మంచినీళ్ళకు కూడా ఈరోజు ఇళ్లల్లో పండుకోలేని పరిస్థితి, బిల్డింగ్ల మీద ఎక్కి కూసురిడ. ఇదే షిరిడి నగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్ షిరిడి నగర్ మల్కాజ్గిరిలా. ఇంకెన్ని రోజులు ప్రజాప్రతినిధుల ద్వారా ఇంకెన్ని రోజులు ఇట్లా మభ్య పెడతారు మల్కాజ్గిరి ప్రజలని? అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇంత పరిస్థితి జరుగుతుంటే ఏ అధికారి వచ్చిపోయినట్లు దాఖలాలు లేవు ఇప్పుడు ఇక్కడ. ఇక నుంచైనా మల్కాజ్గిరి ప్రజలారా అర్థం చేసుకోర్రి, ఈ రాజకీయ నాయకుల కల్లిబొల్లి మాటలు వినకుర్రి. ఇక నుంచి మనం ఎన్నుకునే నాయకుడు మన స్థానికుడు, మన ప్రజాప్రతినిధి అయ్యే ఉండాలి. ఈరోజు దినము సంబంధం లేని వాళ్ళని, మల్కాజ్గిరికి సంబంధం లేని వాళ్ళని ఈరోజు ప్రజాప్రతినిధులు చేసుకొని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 15వ సంవత్సరం కూడా కొనసాగుతుంది. పార్టీలు మారుతున్నారు, నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి పార్టీలు మారుతున్నారు, కానీ సమస్యలు మట్టుకు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు మీ ఆలోచనలను మార్చి ప్రజల యొక్క ఈ దుస్థితిని, మీరు ఇచ్చిన మాటని అమ్మ మీద ఒట్టు అని వేసుకున్న మీరైనా ఇకనైనా ఇది గుర్తు చేసుకొచ్చుకొని రేపు అయినంత తొందరలో రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మీలో ఉంటే, ఎన్నో మాటలు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు, ఒకళ్ళు 50 కోట్లతోని, 50,000 కోట్లతోని, 10,000 కోట్లతోని మల్కాజ్గిరిని అభివృద్ధి చేసినామన్నారు. ఇదే అభివృద్ధి. తక్షణమే రేపు పొద్దున వచ్చి మీరు అన్న మాటను, గతంలో అన్న మాటల వీడియోలు ఉన్నాయి కదా. ఒక రిపోర్టర్ ఇక్కడ, ఆయన ఏమో వెలుగో ఏదో రఘో ఏదో పేరుండే, ఆ రోజైతే ఎంతో పెద్ద గొడవలు జరిగిపోయినాయి. మేము చేసేస్తామంటే ఏంద్రా అని చెప్పి ఏదో అయిపోయింది, మల్కాజ్గిరి ఏదో అయిపోయింది. ఏంది ఇదే పరిస్థితి. ప్రజాప్రతినిధుల మాటలు నమ్మకూర్రి మల్కాజ్గిరి ప్రజలారాయిగా. స్థానికుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మన సమస్యలు తీరుతాయన్న సంగతి మర్చిపోకూర్రి. భారత్ మాతాకి జై.